చూస్తున్నాము ఇది ఈస్ట్ ఫేస్ అనమాట. ఇది 225 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా గ్రౌండ్ ఫ్లోర్. ఇది చూపి 225 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా గ్రౌండ్ ఫ్లోర్ వర్కింగ్ ప్లాన్ అనమాట. ఇది ఈస్ట్ ఫేస్. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఒక 4 సెంట్లలో ఉంటుంది విల్లా అనమాట. ఈ విల్లా వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర నియర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగా ఇచ్చాడో. ఈ విధంగా మీకు ప్లాన్ కావాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు. రెఫరెన్స్ కోసం మీకు డ్రాయింగ్ చూపిస్తున్నా. ఈ రెఫరెన్స్ ప్రకారం మీరు దీని ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళది, ఈస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ విల్లా ఉన్న వాళ్ళది ఇది చూసుకోవచ్చు అనమాట. ఇది చూడండి బెడ్రూమ్ ఇచ్చినాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చాడు, టాయిలెట్ ఇచ్చాడు, దానికి డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాడు. ఇలాంటివి ఎక్కడ చూసింటారు చూడండి మీరు. బెడ్రూము, దానికి టాయిలెట్, అటాచ్డ్ టాయిలెట్, డైరెక్ట్ హాల్లో నుంచి ఇది డైనింగ్ టేబుల్ అనమాట. ఇది మెయిన్ డోరు, తర్వాత ఇది హాలు, డైరెక్ట్ బెడ్రూమ్లో అయిన తర్వాత గెస్ట్ బెడ్రూమ్ తర్వాత అటాచ్డ్ టాయిలెట్, దీనికి డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చాడు. ఇది వేసుకుంటే మనం టాయిలెట్ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇట్లా పోవచ్చు అనమాట, డైరెక్ట్ బెడ్రూమ్లో పోకుండా. దాని తర్వాత ఇది పౌడర్ రూమ్. ఎవరైనా గెస్ట్లు వాళ్ళు వీళ్ళు వస్తే గెస్ట్ కోసం వాళ్ళకి వస్తే పౌడర్ రూమ్ పెంచుకుంటాం. అంటే కామన్ టాయిలెట్. దాని పక్కన లిఫ్ట్ ఇచ్చాడు, లిఫ్ట్ పక్కన స్టేర్ కేసు. చాలామంది లిఫ్ట్ ఇంట్లో ఒక 3 ఫ్లోర్స్ కానీ G+2 ఉన్న వాళ్ళు లిఫ్ట్ యూజ్ చేస్తారు అనమాట. దాని పక్కన స్టేర్ కేసు. ఇది చూడండి ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ అనమాట. ఎంత బాగుందో ఇది విల్లా. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు రెఫరెన్స్ కోసమే చూపిస్తున్నాను. ఇదంతా సిట్అవుట్ అండి, ఓపెన్ అంతా. ఇది డైనింగ్. ఇది చూడండి ఇది కిచెన్ ముందు స్టోర్ రూమ్ ఇచ్చాడు. ఇది చూడండి కిచెన్ ముందు స్టోర్ రూమ్ ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. ఈ విధంగా మీకు డ్రాయింగ్ కావాలంటే మీరు రెఫరెన్స్ చేసేసుకోండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వర్కింగ్ ప్లాన్ అనమాట. ఇది చూడండి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా స్టేర్ కేస్ మనం పైకి ఇట్లా వచ్చేస్తే ఇది డైరెక్ట్ హాల్లో ఉంటుంది. కింద నుంచి పైకి ఇట్లా వచ్చేస్తే మనకు హాల్ ఉంటుంది. దీని ప్రకారం ఇప్పుడు చిల్డ్రన్స్ ఉంటారు. చిల్డ్రన్స్ ఉంటే స్టడీ రూమ్ అనమాట. చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళకి సపరేట్ స్టడీ రూమ్ ఉంటుంది. మనకి ట్యూషన్ వెళ్ళడం పిల్లలు కూడా స్టడీ రూమ్ అలా అనమాట. మన పేరెంట్స్ అందరూ పిల్లలు చెప్పుకోవడానికి నోటీస్ బోర్డు అన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది స్టడీ రూము. దీంట్లోనే అటాచ్డ్గా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఓపెన్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూము. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది మంచి ప్లాన్ అనమాట. ఇది ఎక్కడ మీకు రెఫరెన్స్ చూపించరు. యూట్యూబ్లో కూడా ఎక్కడ చూపించరు అనమాట మీకు రెఫరెన్స్. దీనికి కూడా సేమ్ మాస్టర్ టాయిలెట్, తర్వాత డ్రెస్సింగ్ రూము. ఇది చూడు ఫ్యామిలీ లివింగ్ రూము, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఎందుకంటే దీనికి అటాచ్డ్ ఎట్లమంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి చదువుకోవడానికి కొద్దిగా పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి దీనికి ఇచ్చారనమాట. ఇది ఫ్యామిలీ లివింగ్ రూమ్. దీని నుంచి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టాయిలెట్. ఇది ఓన్లీ డ్రాయింగ్స్. ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను పూర్తిగా. ప్లింత్ బీమ్ కానీ, తర్వాత స్ట్రక్చర్ కానీ, బ్రిక్ వర్క్ కానీ, ప్లాస్టరింగ్ కానీ, పెయింట్స్ కానీ అన్నీ చూపిస్తాం అనమాట మీకు. దీని నుంచి వస్తే బాల్కనీ సిట్అవుట్, అంటే కూర్చోవడానికి ఎవరైనా అంటే ఇదంతా ఓపెన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఇదంతా బెడ్రూము, ఇదంతా టాయిలెట్ అనమాట. ఇది చూడండి మీకు చూపేది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. ప్లాన్ ఓన్లీ రెఫరెన్స్ కోసం చెప్తున్నా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. ఎనీ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను అనమాట. మీకు ప్లానింగ్ కావాలన్నా నేను వేసిస్తాను. ప్లానింగ్ తక్కువ బడ్జెట్లోనే మీకు ప్లానింగ్ వేసిస్తాను అనమాట. ఆ ప్లానింగ్ ఒకటి వేసాను, నేను చూపిస్తాను. ప్లానింగ్ కూడా మా ఫ్రెండ్కి వేసాను అనమాట. ప్లానింగ్ అది కూడా వేసి చూపిస్తాను మీకు. చూడండి ఇది టెర్రస్ అనమాట. సెకండ్ ఫ్లోర్ G+2 ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సేమ్ కింద నుంచి పైకి ఇట్లా వచ్చేస్తాము. ఇది బెడ్రూమ్ ఉంటుంది అనమాట. బెడ్రూమ్లోకి అటాచ్డ్ టాయిలెట్, డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ ఏమి ఉండదు. హోమ్ థియేటర్ అనమాట. ఇది మూవీస్ చూసుకోవడానికి హోమ్ థియేటర్. ఇది ఫ్యామిలీ లివింగ్ రూము. ఇదంతా ఓపెన్ ఉంటుంది. టెర్రస్ అనమాట. ఓపెన్ టెర్రస్ ఉంటుంది. పైకి ఏం ల్యాడర్ ఉండదు. మీరు పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. టెర్రస్, ఓపెన్ టెర్రస్ అంతా. ఇది మామూలుగా అయితే మీరు మినిమం ఎంత ఉండాలో సైజు, ఫర్ ఎగ్జాంపుల్ 3.3 మీటర్ 4 చూసారు కదా, మీరు డ్రాయింగ్ పెట్టారు కదా. మినిమం ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇది 4 సెంట్ల మీద 5 సెంట్లు ఉంటేనే సరిపోతుంది మంచి సైజు. మీరు సైజు తగ్గించుకోవాలి కూడా డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఓకే.